అధిక ఆలోచనలు ఓవర్ థింకింగ్ మనసును ఏ విధంగా గందరగోళానికి గురిచేస్తాయో తెలిపే ఒక చిన్న కథ ఇక్కడ ఉంది. అన్వర్ మరియు ఆందోళనల అడవి. ఒక అందమైన గ్రామంలో అన్వర్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని అతనికి ఒక చిన్న సమస్య ఉండేది, అదే అధిక ఆలోచన. ఏదైనా చిన్న విషయం జరిగినా దాని గురించి 100 రకాలుగా ఆలోచించి మనసును గందరగోళం చేసుకునేవాడు. ఒక సాయంత్రం జరిగిన సంఘటన. ఒకరోజు సాయంత్రం అన్వర్ తన స్నేహితుడి ఇంటికి వెళ్తుండగా దారిలో తన పాత గురువుగారు కనిపించారు. అన్వర్ ఆయనకు నమస్కారం చేశాడు, కాని గురువుగారు ఏదో ఆలోచనలో ఉండి అన్వర్ను గమనించకుండానే వెళ్లిపోయారు. అంతే, అన్వర్ మనసులో యుద్ధం మొదలైంది. గురువుగారు నన్ను ఎందుకు పలకరించలేదు? నేను గత వారం ఆయన అడిగిన పని చేయలేదనా? ఊరిలో అందరూ నా గురించి తప్పుగా అనుకుంటున్నారా? రేపు పొద్దున్న అందరూ నన్ను వెలివేస్తారా? కేవలం 5 నిమిషాల్లో తన మనసును ఒక పెద్ద గందరగోళపు గూడుగా మార్చేసుకున్నాడు. ఆ రాత్రంతా నిద్రపోకుండా జరగని అపార్థాల గురించి ఆలోచిస్తూ గడిపాడు. జ్ఞానోదయం. మరుసటి రోజు ఉదయం అన్వర్ నీరసంగా గురువుగారి దగ్గరికి వెళ్లాడు. గురువుగారు, నిన్న నేను మీకు నమస్కారం చేస్తే మీరు పలకరించలేదు. నాపై మీకు కోపంగా ఉందా అని భయపడుతూ అడిగాడు. గురువుగారు నవ్వి ఇలా అన్నారు, అయ్యో అన్వర్, నిన్న నేను ఒక పాత శ్లోకం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ నా లోకంలో నేను ఉన్నాను. నిన్ను నేను అసలు గమనించనే లేదు. నీపై నాకు కోపం ఎందుకు ఉంటుంది? అప్పుడు గురువుగారు ఒక చిన్న పాత్రలో నీటిని తెచ్చి అందులో ఒక రాయిని వేశారు. నీరు కదిలి అలలు వచ్చాయి. అన్వర్, ఈ నీటిని మనసు అనుకో. నువ్వు ఒక చిన్న ఆలోచన అనే రాయిని వేసి దాన్ని నీ అంతట నువ్వే కలవరపెడుతున్నావు. నీరు నిలకడగా ఉన్నప్పుడే అందులో నీ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. నీ ఆలోచనలు నిలకడగా ఉన్నప్పుడే జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. కథ ఇచ్చే సందేశం. మన మనసు ఒక అద్దం లాంటిది. అధిక ఆలోచనలు అనే దుమ్ము చేరినప్పుడు అక్కడ లేని సమస్యలు కూడా ఉన్నట్లు కనిపిస్తాయి. గుర్తుంచుకోండి, మనల్ని బాధించే విషయాలలో 90% మన ఆలోచనల్లోనే ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవు. ముగింపు. అన్వర్ ఆ రోజు నుండి ఒక విషయాన్ని అలవాటు చేసుకున్నాడు. ఏదైనా విషయం మనసును గందరగోళం చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం ఆగి, ఇది నిజంగా జరుగుతుందా? లేక నా మనసు సృష్టిస్తున్న భ్రమనా అని ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. మెల్లగా అతని మనసు ప్రశాంతంగా మారింది. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అయితే కామెంట్ చేయండి. ఈ కథ మీ మనసుకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.